ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టూడెంట్ మార్క్స్ అనేటువంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనం ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అలాగే వాళ్ళకి తెలుగులో వచ్చినటువంటి మార్క్స్, ఇంగ్లీష్లోని, మ్యాథ్స్లోని, సైన్స్లోని, సోషల్లోని ఇట్లాగా ఒక 5 సబ్జెక్ట్స్లోని మార్క్స్ తీసుకున్నాను. అయితే వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్లో కలిపి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అలాగే మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మినిమం ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలాంటివి ఇప్పుడు మనం చూద్దాం. దీనికి మనం ఇప్పుడు టోటల్ మార్క్స్ని మనం కాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మార్క్స్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన చూడండి సమ్మేషన్ సింబల్ ఉంది కదా, అంటే ఎమ్ని పక్కకు తిప్పితే ఒక సింబల్ ఉంది కదా, లేదంటే డబ్ల్యూని పక్కకు తిప్పితే ఎలా ఉంటుందో అలాంటి సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కింద డౌన్ యారో అంటే కిందకి ఒక సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ అని ఉంది కదా, అంటే సమ్ అంటే అర్థం ఏంటి, అడిషన్ అంటే మొత్తం మార్క్స్ అన్నింటినీ కలిపేది. ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఏమైంది 400 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈ అబ్బాయికి 500కి గాను 400 మార్క్స్ వచ్చినాయి అన్ని సబ్జెక్ట్స్లో. ఇప్పుడు ప్రియాకి, తర్వాత పద్మాకి, ఆ తర్వాత శ్రేణుకి, రాకేష్కి, అనన్యకి, అలా వాళ్ళందరికీ కూడా ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయో మనం చూడాలి. అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, ఈ రిజల్ట్ దగ్గర అంటే 400 దగ్గర డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ F7 అంటే F7, ఈ Fకి 7కి మధ్యలో ఉండేటువంటి ఈ మార్క్స్ దగ్గర నుండి J7 అంటే J7, ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి మార్క్స్ అన్నింటినీ ఇది తీసుకుంది కదా. అట్లాగా మిగిలిన అన్ని నేమ్స్కి కూడా అట్లా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 400 దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి థిక్గా కార్నర్లో ఉంది కదా, అక్కడ పట్టుకొని ఇప్పుడు మౌస్ అంతా కూడా వైట్ కలర్ ప్లస్లా ఉంది కదా, ఇక్కడికి వెళ్తే బ్లాక్ కలర్ ప్లస్గా మారింది. ఇప్పుడు నేను మౌస్ మీద లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఎస్, చూడండి, చూసారా? సో ఈ విధంగా వాళ్ళ యొక్క టోటల్ మార్క్స్ వచ్చినాయి. ఇదే విధంగా మ్యాథ్స్ మార్క్స్ని కూడా చేయొచ్చు. అయితే మ్యాథ్స్ మార్క్స్ని ఎలా చేయాలి, మళ్ళీ మార్క్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకున్నాను. పొరపాటున ఒక్కొక్కసారి టోటల్కి వెళ్ళిపోతుంది, టోటల్కి వెళ్ళకూడదు, ఇక్కడికే రావాలి. తెలుగు నుంచి సోషల్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ తెలుగు సెలెక్ట్ అవ్వలేదేమో అని అనుకుంటారు, కానీ సెలెక్ట్ అయ్యింది, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇప్పుడు నేను సమ్మేషన్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ అంటున్నా. ఎస్, అన్నింటిలోని కూడా ఏమైంది, ఈ తెలుగు నుంచి సోషల్ వరకు కూడా ఎక్కువ మార్క్స్ దేనికి, మ్యాథ్స్కి. ఎన్ని, 90. సో ఇక్కడ 90 అనేది ఇక్కడ మనకి వచ్చింది. మరి అందరికీ వచ్చినటువంటి మ్యాక్సిమం మార్క్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి తెలుస్తుంది మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పి. ఓకే, అలాగే ఇప్పుడు మినిమం కూడా కాలిక్యులేట్ చేద్దాం. అందుకని మళ్ళీ నేను మార్క్స్ ఏరియాని రాహుల్ని సెలెక్ట్ చేసుకొని సమ్మేషన్కి వచ్చి మినిమం దగ్గర క్లిక్ చేశాను. ఏమైంది, అన్నింటికంటే తక్కువ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి 75, 80, 90, 85, 70. సో అన్నింటికంటే 70 ఈ నెంబర్ తక్కువ కాబట్టి రాహుల్కి. సో ఇక్కడికి నేను వచ్చి డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఏమైంది, అందరికంటే అన్ని సబ్జెక్ట్స్ కంటే తక్కువ మార్క్స్ పర్టికులర్ క్యాండిడేట్కి, పర్టికులర్ స్టూడెంట్కి అన్నింటికంటే తక్కువ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వచ్చినాయి. సో ఈ విధంగా మనం టోటల్, మ్యాక్సిమం, మినిమం కాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా యావరేజ్ కూడా ఉంటుంది, తెలుసు కదా మనకి. యావరేజ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ని కలిపి యావరేజ్ తీస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను ఇందాకే టోటల్, మ్యాక్సిమం, మినిమం కాలిక్యులేట్ చేసినట్టుగా యావరేజ్ని కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలా దీన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిషన్ దగ్గరికి వచ్చి యావరేజ్ మీద క్లిక్ చేశాను. ఏమైంది, ఈ అన్ని సబ్జెక్ట్స్లోని మొత్తంగా చూస్తే ఆ అబ్బాయికి
యావరేజ్ మార్క్స్ ఎన్ని? 80 మార్కులు. అంటే ఒక సబ్జెక్ట్లో ఎక్కువ, ఒక సబ్జెక్ట్లో తక్కువ, ఇవన్నీ పక్కన పెడితే మొత్తంగా ప్రతి సబ్జెక్ట్లో కూడా యావరేజ్గా 80 మార్కులు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాం. సో చూసారా, ఇవి యావరేజ్ మార్క్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, ఇట్లా ఈ ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకొని బార్డర్స్ని ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి ఆల్ బార్డర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇట్లా వచ్చింది గైస్. దీన్ని మనం మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్టూడెంట్ మార్క్స్ అనేటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయొచ్చు.